Good morning, one and all. Today I am discussing about data frames in R programming. సో డేటా ఫ్రేమ్స్ అంటే ఏం లేదండి. సో మనకు ఇన్పుట్ డేటా ఇస్తాం కదా, ఆ ఇన్పుట్ డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ వైజ్ అరేంజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ మనకి DBMS లో టేబుల్ క్రియేషన్ లాగే ఉంటుంది. సో టేబుల్ మనం క్రియేట్ చేస్తాము, టేబుల్లో డేటా మనం చూడాలంటే డిస్క్రిప్షన్ చేస్తాము, టేబుల్లో ఉన్న డేటా యాక్సెస్ చేస్తాము, టేబుల్లో డేటా మోడిఫై చేస్తాము, అసలు నెక్స్ట్ టేబుల్లో డేటా డిలీట్ చేస్తాము. సో ఇలాంటి ఈ కాన్సెప్ట్ అంతా మనం ఫ్రేమ్స్ లో చూస్తాం. సో డేటా ఫ్రేమ్స్ అంటే ఏం లేదు, డేటా అనేది మనకి రోస్ అండ్ కాలమ్స్ వైజ్ అరేంజ్ అవుతుంది. సో ఎలా ఉంటుందంటే మనకి డేటా ఇలా ఉంటుంది అనమాట. డేటా ఇందులో మనకి ఏంటంటే మెయిన్ గా త్రీ ఇన్పుట్స్ ఉంటాయి. సో వన్ ఇన్పుట్ ఏంటంటే మనకి ఇందులో కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, అట్లాగే డేటా ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా మనకి డేటా అనేది ఈ ఇమేజ్ లో లాగా చూపిస్తుంది. సో డేటా ఫ్రేమ్ అంటే ఏం లేదండి. సో డేటా ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ data is stored in the form of rows and columns. Next, how to create data frames in R programming. So one function is, so that is data.frame function. It is used to create the data frame. So now see one example program. Here friend.data. This is a variable. So this variable stores the data frame. This variable stores the data frame. సో ఇక్కడ మనకి డేటా డాట్ ఫ్రేమ్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఫ్రేమ్ క్రియేట్ చేస్తాం. సో డేటా డాట్ ఫ్రేమ్ ఆఫ్ ఇక్కడ మనకి ఏంటంటే 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్ ఐడి, ఫ్రెండ్ నేమ్. సో ఫ్రెండ్ ఐడి కన్సిస్టింగ్ ఆఫ్ 5 వాల్యూస్, ఫ్రెండ్ నేమ్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 నేమ్స్. సో నెక్స్ట్ స్ట్రింగ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఫాల్స్. అసలు ఇది ఇగ్నోర్ చేసిన ప్రాబ్లం లేదండి. సో ఇది అసలు యాక్చువల్గా ఇది ఏంటంటే ఇక్కడ మనం పాస్ చేసిన ఇన్పుట్ డేటా ఉంది కదా, సచిన్, సౌరవ్, ఇలాంటి డేటా అంతా మనకి ఫ్యాక్టర్స్ టైప్ ప్రింట్ కాకుండా ఆపడానికి మనం ఫాల్స్ అని యూజ్ చేస్తాం. ఇది రాయకపోయినా నో ప్రాబ్లం అండి. సో దిస్ ఈజ్ అబౌట్ క్రియేషన్ ఆఫ్ ఏ డేటా ఫ్రేమ్. ఒక సింపుల్ గా మనం ఇక్కడ డేటా ఫ్రేమ్ ఎలా ప్రింట్ చేస్తామని చెప్పి ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో అవుట్పుట్ చూడండి ఇక్కడ. సో ఐడీస్ సో మనకి ఇక్కడ రో వైజ్, కాలమ్ వైజ్ డేటా అనేది అపియర్ అయింది. సో ఫ్రెండ్ ఐడీస్ అండ్ ఫ్రెండ్ నేమ్స్. సో రో అండ్ కాలమ్ వైజ్ మనకి అపియర్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ డేటా ఫ్రేమ్ క్రియేషన్. నెక్స్ట్, సో ప్రింటింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఫ్రేమ్. మనం ఏంటంటే ఇప్పుడు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన తర్వాత అసలు దాని స్ట్రక్చర్ ఏముంది. స్ట్రక్చర్ ఏంటంటే అసలు మనం పాస్ చేసిన ఇన్పుట్ కి ఇంటర్నల్ టైప్ ఆఫ్ డేటా ఏం తీసుకుంది అని చెప్పి చెక్ చేయాలంటే మనము STR అని ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో STR ఫంక్షన్ దేనికి యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ యూజ్ టు రిట్రీవ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటా ఫ్రేమ్. ఇక్కడ మనకి సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. డేటా డాట్ ఫ్రేమ్ 5 ఐడీస్ ఉన్నాయి అండ్ 5 నేమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ డేటా మొత్తం మనకి ఎందులో స్టోర్ అయింది, ఫ్రెండ్ డాట్ డేటాలో స్టోర్ అయింది. సో ఆ ఫ్రెండ్ డాట్ డేటాను మనం STR లో ప్లేస్ చేయాలి. సో STR ఆఫ్ ఫ్రెండ్ డాట్ డేటా. సో ఫ్రెండ్ డాట్ డేటా అనగానే మనకి ఏంటి, దీని యొక్క స్ట్రక్చర్ వస్తుంది. సో ఇంటర్నల్ టైప్ చూపిస్తుంది అనమాట. సో మనకి ఐడీస్ ఏంటి 1 2 3 4, దాని ఇంటర్నల్ టైప్ ఏంటి ఇంటీజర్. నెక్స్ట్ సచిన్, సౌరవ్, ఇవన్నీ నేమ్స్. దీని యొక్క ఇంటర్నల్ టైప్ ఏంటంటే మనకి క్యారెక్టర్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటా ఫ్రేమ్. నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ డేటా ఫ్రేమ్. సమ్మరీ ఆఫ్ డేటా ఫ్రేమ్ అంటే ఈస్ నథింగ్ బట్ ఇట్ షోస్ ది డేటా. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ డేటా సెట్, maximum value of data set, what is the 25th percentage of the data set, median of the data set, mean of the data set and 75th percentage of the data set. మనకి మనం పాస్ చేసిన డేటాలో మినిమం వాల్యూ ఎంత ఉంది, మాక్సిమం ఎంత ఉంది, దానికి మీన్ ఎంత ఉంది, మీడియన్ ఎంత ఉంది, అండ్ అలాగే 25th percentage దగ్గర డేటా ఎంత కన్సిస్ట్ అయ్యింది, 75th percentage దగ్గర డేటా ఎంత కన్సిస్ట్ అయ్యింది. ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు కావాలంటే అప్పుడు మనం సమ్మరీ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో సింపుల్ గా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. ఫ్రెండ్ డేటాలో డేటా మొత్తం ఎంటర్ డేటా అనేది ఫ్రెండ్ డాట్ డేటాలో వేరియబుల్ లో స్టోర్ అయింది. సో దీనికి సమ్మరీ ఆఫ్ ఫ్రెండ్ డాట్ డేటా అంటే చాలు, మనకి సింపుల్ గా దాని సమ్మరీ వస్తుంది. చూడండి, అబౌవ్ డేటా సెట్ లో మినిమం వాల్యూ 1, మాక్సిమం వాల్యూ 5, 75th percentage దగ్గర డేటా మనకి 4 కన్సిస్ట్ అయ్యింది, 25th percentage దగ్గర 2 కన్సిస్ట్ అయ్యింది, అలాగే దీనికి మీడియన్ 3 ఉంది, మీన్ 3 క్యాలిక్యులేట్ అయింది. సో నెక్స్ట్ లెంత్ వచ్చేసరికి ఓవరాల్ గా మనకి దీని యొక్క లెంత్ 5. సో వాటి యొక్క క్లాసెస్ వచ్చేసరికి క్యారెక్టర్స్ అన్నమాట. సో ఇలా మనకి డేటా అనేది చూపిస్తుంది అనమాట. సమ్మరీ అంటే మనకి ఏం లేదు, సర్టెన్ పర్సంటేజ్ దగ్గర, సర్టెన్ మిన్ మాక్సిమం దగ్గర ఎంత వాల్యూ ఉంది, కన్సిస్ట్ అయింది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు మనము సమ్మరీకి వెళ్తాం అనమాట.
సో ఇది సమ్మరీ ఫంక్షన్ ఆఫ్ ద డేటా ఫ్రేమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రేమ్. హౌ టు ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ డేటా ఫ్రేమ్. సో మనకి సో మెనీ వేస్ ఉన్నాయండి టు ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రేమ్. లెట్ us see the ways. సో డాలర్ సింబల్, సో డాలర్ యూస్ చేసి మనం ఏంటంటే డేటా ఫ్రేమ్ లో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద సింపుల్ ఫ్రేమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఐడీస్ అండ్ నేమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి రిజల్టెంట్, దిస్ ఈస్ అనదర్ వేరియబుల్. సో ఈ వేరియబుల్ మనం ఏంటంటే డేటాని ఎప్పుడైనా సరే మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి ప్రింట్ చేస్తాం. సో ఫ్రెండ్ డాట్ డేటా, సో డాలర్ యూస్ చేసి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇంకా సో మెనీ వేస్ ఉన్నాయండి, కమింగ్ స్లైడ్స్ లో మనం చూద్దాము. సో డాలర్ ఫ్రెండ్ నేమ్, సో డాలర్ ఫ్రెండ్ నేమ్ అనగానే సో మనకి ఓన్లీ ఫ్రెండ్ నేమ్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయ్యి రిజల్ట్ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో ప్రింట్ రిజల్ట్ అనగానే మనకి ఇక్కడ ఏమైందంటే ఓన్లీ నేమ్స్ మాత్రమే రిట్రీవ్ అవుతాయి. సచిన్, సౌరవ్, డ్రావిడ్, సేవక్. సో ఇలా సమ్ నేమ్స్ మాత్రమే రిట్రీవ్ అవుతాయి. దీస్ ఆర్ ద రో నెంబర్స్ అండి, నాట్ ఫ్రెండ్ ఐడీస్. దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ డేటా ఫ్రేమ్. సింపుల్ డాలర్ యూస్ చేసి మనం చక్కగా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పాండ్ డేటా ఫ్రేమ్. అంటే ఆల్రెడీ మనకు ఒక డేటా ఫ్రేమ్ ఉంది, ఇంకొక కాలం కావాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే డేటా ఫ్రేమ్ ని మనం ఎక్స్పాండ్ చేస్తాం. సో ఇది కూడా మనం డాలర్ యూస్ చేసి ఎక్స్పాండ్ చేస్తామండి. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ ఒక ఫ్రేమ్ క్రియేట్ అయింది, ఐడీస్ నేమ్స్ క్రియేట్ అయింది. సో ఐడీస్ నేమ్స్ క్రియేట్ అయింది కదా. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే 2 కాలమ్స్ మాత్రం ఉంది, ఒక థర్డ్ కాలం యాడ్ చేయాలని చూస్తాం. సో ఆ థర్డ్ కాలం ఏంటంటే మనం ఇక్కడ లొకేషన్ యాడ్ చేయాలని చూస్తాం. సో ఇక్కడ 5 నేమ్స్ కి 5 లొకేషన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసేసి డేటా మొత్తం మనకి ఓల్డ్ డేటా ఎక్కడ ఉంది, ఫ్రెండ్ డాట్ డేటాలో ఉంది. సో దానికి మనము మనం న్యూగా యాడ్ చేసిన డేటాని యాడ్ చేయాలి. సో ఫ్రెండ్ డాట్ డేటా డాలర్ లొకేషన్ అనాలి. సో ఇప్పుడు ఈ లొకేషన్స్ అన్ని వెళ్ళిపోయి ఆ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్ లోకి యాడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఈ ఎగ్జిస్టింగ్ డేటా మొత్తం ఎగ్జిస్టింగ్ డేటాలోకి మనం యాడ్ చేసిన డేటా అప్డేట్ అయింది కదా. సో ఫ్రెష్ గా మళ్ళీ ఏం చేస్తున్నాము, ఇదంతా ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి ప్రింట్ చేస్తాం. సో చూడండి ఇప్పుడు మనకి లొకేషన్ అనే డేటా ఇక్కడ నీట్ గా యాడ్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఎక్స్పాండింగ్ ఆఫ్ ఏ డేటా ఫ్రేమ్. నెక్స్ట్ యాక్సెసింగ్ ఐటమ్స్ ఇన్ ఏ డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ లో మనం డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఇందాక ఆల్రెడీ మనం చూసాం ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రేమ్. హౌ టు యాక్సెస్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ డేటా ఫ్రేమ్. మనం ఇందాక డాలర్ యూస్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాము, బ్రాకెట్ యూస్ చేయొచ్చు, అలాగే డబుల్ బ్రాకెట్ యూస్ చేసి కూడా మనము డేటా ఫ్రేమ్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక ఫ్రేమ్ క్రియేట్ కావాలి కాబట్టి సింపుల్ గా ఒక ఫ్రేమ్ తీసుకున్నాను, ఐడీస్ అండ్ నేమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనము సింగిల్ బ్రాకెట్ యూస్ చేసి యాక్సెస్ చేస్తాం. సింగిల్ బ్రాకెట్, సో మన డేటా మొత్తం ఫ్రెండ్ డాట్ డేటాలో ఉంది కాబట్టి ఫ్రెండ్ డాట్ డేటా 1 అన్నాం. సో 1 లో మనకి ఏముంది, 1 అంటే ఐడీస్. సో ఓన్లీ ఐడీస్ మాత్రమే రిట్రీవ్ అయింది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, డబుల్ బ్రాకెట్ యూస్ చేసి కూడా మనము డేటాని యాక్సెస్ చేయొచ్చు అనుకున్నాం కదా. సో డబుల్ బ్రాకెట్ లో మనం ఏం చేసాం ఇక్కడ, సో ఆ ఇండెక్సెస్ కాకుండా నేమ్స్ పాస్ చేసాం. సో కాలర్ ఫ్రెండ్ నేమ్, ఇక్కడ ఓన్లీ మనకి నేమ్స్ రిట్రీవ్ అయినాయి. నెక్స్ట్ అలాగే డాలర్ యూస్ చేసి కూడా మనం యాక్సెస్ చేసి ఇది ఆల్రెడీ మనం చూసాము. సో డాలర్ ఫ్రెండ్ ఐడి, సో డాలర్ ఫ్రెండ్ ఐడి ఐడీస్ మాత్రం మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ యాక్సెసింగ్ ఐటమ్స్ ఇన్ డేటా ఫ్రేమ్స్. నెక్స్ట్ హౌ టు ఫైండ్ అమౌంట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ఏ డేటా ఫ్రేమ్. సో మనకు ఒక ఫంక్షన్ ఉంది. సో డైమెన్షన్ ఫంక్షన్ ఈజ్ యూస్ టు యాక్సెస్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ఏ డేటా ఫ్రేమ్. సో దిస్ ఈస్ ద స్మాల్ ఫ్రేమ్ అండి. సింపుల్ గా డేటా మొత్తం మనకి ఫ్రెండ్ డాట్ డేటాలో స్టోర్ అయింది. సో డైమెన్షన్ DIM ఆఫ్ ఫ్రెండ్ డాట్ డేటా అనగానే మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూపిస్తుంది. నీట్ గా మనకి ఇక్కడ మనకి 5 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ అబౌట్ ఫైండింగ్ ద అమౌంట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ఏ డేటా ఫ్రేమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబౌట్ యాడ్ రోస్. హౌ టు యాడ్. ఇప్పుడు వరకు మనం చూసిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే అసలు డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్ యొక్క ఇంటర్నల్ డేటా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే స్ట్రక్చర్ యూస్ చేసాం, STR యూస్ చేసాం. తర్వాత సర్టెన్ పర్సెంటేజ్ దగ్గర ఎంత వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్మరీ యూస్ చేసాం. అలాగే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాము, ఎక్స్పాండ్ చేసాము, మెనీ వేస్ యూస్ చేసి యాక్సెస్ చేసుకున్నాము. నెక్స్ట్ యాడ్ ఏ రో ఇన్ ఏ డేటా ఫ్రేమ్ యూజింగ్ ఆర్బైండ్ ఫంక్షన్. సో మనం ఏంటంటే ఇక్కడ ఒక రో యాడ్ చేయాలని చూస్తున్నాము. ఇక్కడ ప్రొడక్ట్ అనే ఒక ఫ్రేమ్ ఆల్రెడీ ఉంది. సో ప్రొడక్ట్ అనే ఫ్రేమ్ లో మనకి ఐడీస్, నేమ్స్, ప్రైస్, స్టాక్. సో ఇప్పుడు దీనికి మనం ఒక రో యాడ్ చేయాలని చూస్తున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎలా యాడ్ చేస్తామంటే ఒక వేరియబుల్ తీసుకొని మనం ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ ఇలా పాస్ చేస్తాం. ఇలా పాస్ చేసిన తర్వాత సో దేనికి మనం యాడ్ చేయాలనుకుంటున్నాము, డేటా మొత్తం ఎగ్జిస్టింగ్ డేటా మొత్తం మనకి ప్రొడక్ట్స్ లో ఉంది. సో ఈ ప్రొడక్ట్స్
ప్రొడక్ట్స్ కామా న్యూ ప్రొడక్ట్ అంటే ఏముంది మనకి న్యూగా మనం ఒక రో తీసుకున్నాం. ఈ రో వెళ్ళి దేనికి బైండ్ అవ్వాలి అంటే రో బైండ్ అవ్వాలి, ప్రొడక్ట్స్ కి రో బైండ్ అవ్వాలి. ఈ ఎంటైర్ డేటా మొత్తం బైండ్ అయిపోయి దేనికి స్టోర్ అవుతుంది, ప్రొడక్ట్స్ అని ఒక న్యూగా ఒక వేరియబుల్ లో పెట్టాను. సో సింపుల్ గా ప్రింట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనగానే మనకి ఇక్కడ న్యూ వేరియబుల్ స్టాక్ 104 సన్ గ్లాస్ 39.99 ప్రైస్ ఇలా డీటెయిల్స్ మొత్తం 4th రో మనకి యాడ్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ యాడింగ్ ఏ రోస్ ఇన్ ఏ డేటా ఫ్రేమ్. నెక్స్ట్ హౌ టు యాడ్ కాలమ్ ఇన్ ఏ డేటా ఫ్రేమ్. సో రో యాడ్ చేయడానికి రో బైండ్ యూజ్ చేస్తాం, అలాగే మనం కాలమ్ యాడ్ చేయడానికి సి బైండ్ యూజ్ చేస్తాం అనమాట. సో దీనికోసం మనం ఏంటి ఫ్రెష్ గా ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక కాలమ్ యాడ్ చేస్తాం. సో కాలమ్ యాడ్ చేయాలంటే మనకు అసలు ఫస్ట్ కాలంలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఒక్కొక్క కాలంలో ఈచ్ కాలం కన్సిస్టింగ్ ఆఫ్ 3 వాల్యూస్. ఇప్పుడు మనం ఏంటంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి, 3 వాల్యూస్ తో క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను డిస్కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇందులో 3 వాల్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్ కి యాడ్ అవ్వాలి. సో ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్ ఏంటి మనకి ఇక్కడ ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్స్ కి మనం ఏం యాడ్ అవ్వాలి, డిస్కౌంట్ లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రొడక్ట్స్ కి యాడ్ అవ్వాలి. సో ఇక్కడ సి బైండ్ అయిపోయింది, అంటే కాలం యాడ్ అయిపోయింది నీట్ గా. సో ప్రొడక్ట్స్ అని ఒక వేరియబుల్ లో పెట్టాము, ప్రింట్ చేసాం. సో ఇప్పుడు చూడండి 5, 10, 8 అనేది యాడ్ అయ్యింది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ సో యాడింగ్ ఏ కాలమ్స్ ఇన్ ఏ డేటా ఫ్రేమ్. థ్యాంక్ యూ.